जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। तेरी छवि अति सुंदर सुखदायक, तेरी छवि अति सुंदर सुखदायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। चार भुजाधारी मस्तक सिंदूरी रूप निराला, तू चार भुजाधारी मस्तक सिंदूरी रूप निराला। है मूषक वाहन तेरो तू ही जग का रखवाला, मूषक वाहन तेरो तू ही जग का रखवाला। तेरी सुंदर मूरत मन में, तेरी सुंदर मूरत मन में, तू पालक सिद्धि विनायक, तू पालक सिद्धि विनायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। मन मंदिर का अंधियारा तेरे नाम से हो उजियारा, मन मंदिर का अंधियारा तेरे नाम से हो उजियारा। तेरे नाम की जोत जगी तो मन में बहती सुख धारा, तेरे नाम की जोत जगी तो मन में बहती सुख धारा। तेरा सुमिरन हर पूजन में, तेरा सुमिरन हर पूजन में, सबसे पहले फलदायक, सबसे पहले फलदायक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। ध्याया उस पर रहती सुख छाया, तेरे नाम को जिसने ध्याया उस पर रहती सुख छाया। मेरे रोम रोम अंतर में
समाया, मेरे रोम रोम अंतर में एक तेरा रूप समाया। तेरी महिमा तू ही जाने, तेरी महिमा तू ही जाने। शिव पार्वती के बालक, शिव पार्वती के बालक। जय गणपति वंदन गणनायक, जय गणपति वंदन गणनायक। तेरी छवि अति सुंदर सुखदायक, तेरी छवि अति सुंदर सुखदायक। जय गणपति वंदन गणनायक, 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 जय गणपति वंदन। प्रधान रूप गणेशाचे, ओंकार प्रधान रूप गणेशाचे, ओंकार प्रधान रूप गणेशाचे। हे तिन्ही देवांचे जन्मस्थान, हे तिन्ही देवांचे जन्मस्थान। ओंकार प्रधान रूप गणेश
జై శ్రీ మాతాజీ. ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సహజయోగులందరికీ ఆత్మపూర్వకమైన స్వాగతం. ముందుగా అందరికీ శ్రీ గణేష పూజ శుభాకాంక్షలు. ఈ అత్యంత పవిత్రమైన రోజు మన అందరిలో శ్రీ గణేష తత్వాన్ని పూర్తిగా స్థిరపరచమని అమ్మని ఆత్మపూర్వకంగా ప్రార్థిస్తూ మన రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకుని అమ్మ యొక్క బొట్టు వంక చూస్తూ మన చేతుల్లోనూ తల మీద వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుందాం. శ్రీమాతాజీ, దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ వాగ్దేవత, మీరే సాక్షాత్ శ్రీ సర్వమంత్ర సిద్ధి ప్రదాయిని. చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి. మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే. శ్రీమాతాజీ, దయచేసి మా అందరి సహస్రారాల్లోకి, మా హృదయాల్లోకి రండి తల్లి. తల్లి యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గర సంపూర్ణ శరణాగతిని తీసుకుని కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన వేసుకుందాం. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో ఉంచుకుంటూ శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ నిర్విచార స్వామిని. దయచేసి మా సామూహికత అంతటికీ కూడా ఈ ధ్యానం చేయటానికి కావలసిన పూర్తి నిర్విచార స్థితిని, నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. అమ్మని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ 3 మహామంత్రాలు శ్రీ గణేష మంత్రం తీసుకుందాం. श्री
మన రెండు అరచేతులను భూమాత మీద ఉంచుకుని చిత్తం పూర్తిగా భూమాత అంతటా వ్యాపింప చేసుకుంటూ మన చేతికి భూమాతకి మధ్య భాగంలో ఏం జరుగుతుందో గమనించుకుందాం. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలి విష్ణుపత్నిం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా భూమాత, మేం మా పాదాలతో మిమ్మల్ని తాకి అవమానపరుస్తున్నందుకు దయచేసి మమ్మల్ని మన్నించండి తల్లి. ఓ ధరిత్రి, మాలో ఉన్న అన్ని రకాల అశుద్ధమైన కోరికలను, అపవిత్రతను, మాలో ఉన్న సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని రకాల నకారాత్మక శక్తులను పూర్తిగా తొలగించండి తల్లి. ఓ పృథ్వీమాత, మీ యొక్క అనంతమైన సహనాన్ని, ఓర్పును, మీ యొక్క అయస్కాంత శక్తిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని నెమ్మదిగా మన మధ్య మూలాధార చక్రంలోకి తీసుకొచ్చుకుంటూ మూలాధార చక్రంపై ధ్యానం మన అందరి ఆధ్యాత్మిక ఉన్నతికి పునాది వంటిది, పవిత్రమైనది. మూలాధార చక్రంలో ఉన్న 4 దళాల్లో ఉన్న అన్ని గుణాలు, లక్షణాలు మన సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని చక్రాల్లోనూ, నాడుల్లోనూ ప్రతిబింబిస్తుంది. చిత్తం పూర్తిగా మన మూలాధార చక్రం యొక్క మధ్య భాగంలో ఉంచుకుంటూ, శ్రీ మాతాజీ, దయచేసి మీరు మా అందరి మూలాధార చక్రాల్లోకి శ్రీ గణేశుని రూపంలో రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశం. దయచేసి ఈరోజు ఈ ధ్యానంలో ఏర్పడుతున్న అన్ని ఆటంకాలను, మా ఆత్మోన్నతికి ఏర్పడుతున్న అన్ని అవరోధాలను పూర్తిగా తొలగించండి తల్లి. శ్రీ విఘ్ననాశాయ గణేశ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన మూలాధార చక్రంలో ఉన్న అమ్మ యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గరే మన చిత్తాన్ని ఉంచుతూ లం అనే బీజమంత్రం 4 సార్లు ఓం లం 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 లం. చిత్తాన్ని మూలాధార చక్రం యొక్క మొదటి దళం మీద ఉంచుకుంటూ, మొదటి దళం వెనుక భాగంలో ఉంటుంది, భూమాత యొక్క యాక్సెస్ తో అనుసంధానమై ఉంటుంది. వం అనే బీజమంత్రం 4 సార్లు ఓం వం 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 వం. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ వికట గణేశ. దయచేసి మాలో ఉన్న ప్రతి అణువును
బ్రహ్మానంద అనుభూతితో నింపండి తల్లి. ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తం రెండవ దళం మీద. రెండవ దళం మన ఇడానాడితో అనుసంధానమై ఉంటుంది. చిత్తం పూర్తిగా మన రెండవ దళం మీద ఉంచుకుంటూ సెమ్ అనే బీజమంత్రం 4 సార్లు. ఓం సెం 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 సెం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల గణేశ నమో నమః. శ్రీమాతాజీ, దయచేసి మీ యొక్క నిర్మల గణేశ తత్వంతో మా ఇడానాడి అంతటినీ కూడా శుద్ధిపరచండి తల్లి. శ్రీమాతాజీ, మా ఆధ్యాత్మిక ఉన్నతికి ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ తొలగించండి తల్లి. శ్రీమాతాజీ, దయచేసి మా అందరికీ ఆత్మానందాన్ని ప్రసాదించండి తల్లి. మన ఇడానాడిలో వచ్చే చైతన్యాన్ని గమనించుకుంటూ మన ఇడానాడిలో ఇంకా ఏమైనా అసమతుల్యతలు ఉంటే కనుక అవన్నిటినీ తొలగించమని ప్రార్థిద్దాం. నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా మూడవ దళం మీద. మూడవ దళం మన పింగళ నాడితో అనుసంధానమై ఉంటుంది. చిత్తాన్ని పూర్తిగా మూడవ దళం మీదే ఉంచుకుంటూ షం అనే బీజమంత్రం 4 సార్లు. ఓం షం 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 షం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ గణేశ నమో నమః. శ్రీమాతాజీ, శ్రీ కార్తికేయుని యొక్క కరాళ శక్తితో మాలో ఉన్న, మాపై ఏర్పడుతున్న అన్ని రకాల నకారాత్మక శక్తులను, అన్ని రకాల రాక్షస గుణాలను పూర్తిగా తొలగించండి తల్లి. మా పింగళ నాడి అంతటినీ కూడా శుద్ధిపరచండి తల్లి. శ్రీ కార్తికేయుని యొక్క వీరానంద స్థితిని మాలో పూర్తిగా స్థిరపరచండి తల్లి. మన మూడవ దళాన్ని పూర్తిగా గమనించుకుంటూ మన కుడి అరచేతిలో వచ్చే చైతన్యాన్ని గమనిద్దాం. రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు, చిత్తం పూర్తిగా
నాలుగవ దళం మీద, నాలుగవ దళం ముందు భాగంలో ఉంటుంది. మన సుషుమ్నా మార్గంతో అనుసంధానమై ఉంటుంది. చిత్తాన్ని నాలుగవ దళం మీద ఉంచుతూ సమ్ అనే బీజ మంత్రం 4 సార్లు ఓ సం 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 ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ నమో నమః. శ్రీ మాతాజీ, శ్రీ గౌరీ గణేష్ని యొక్క యోగానంద స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, శ్రీ గణేష్ని యొక్క నిర్భయత్వాన్ని మాలో స్థిరపరచండి తల్లి. మన చిత్తం పూర్తిగా మన 4 దళాల మీద ఉంచుకుంటూ మన చిత్తాన్ని తల్లి యొక్క పవిత్ర పాదపద్మాల దగ్గరే ఉంచుకుంటూ మన మూలాధార చక్రంలో అమ్మ పాదపద్మాల ద్వారా వచ్చే అమృత ధారలను మనలో పూర్తిగా స్థిరపరచుకుంటూ శ్రీ గణేష అథర్వ శీర్షం తీసుకుందాం. ఓం నమస్తే గణపతయే. ఓం గణములకు అధిపతమైన నీకు నమస్కారము. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. నీవే ప్రత్యక్ష దైవ సత్యానివి. త్వమేవ కేవలం కర్తాసి. కేవలం నీవే కర్తవు. త్వమేవ కేవలం దర్తాసి. కేవలం నీవే ఆధారభూతుడవు. త్వమేవ కేవలం హర్తాసి. కేవలం నీవే పోషకుడువు, విఘ్నములను తొలగించువాడువు మరియు లయకారకుడువు. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. నీవే అంతయు నిండియున్న నిరాకార పరబ్రహ్మవు. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. నీవే శాశ్వతమైన ఆత్మవు. ఋతం వచ్మి సత్యం వచ్మి. దైవ నియమములను సత్యమును వచించు. అవత్వం మాం నన్ను రక్షింపుము. అవవక్తారం అవశ్రోతారం. నీ స్తుతి చేయువారిని వినువారిని అనుగ్రహించుము. అవధాతారం అవధాతారం. శ్రేష్టమైన ప్రకాశవంతమైన దాతను గ్రహితను అనుగ్రహించుము. అవానుచానమవశిష్యం. గురు శిష్యులిద్దరును అనుగ్రహించుము. అవపశ్చాతాత్ అవపురస్తాత్. తూర్పు పడమరల నుండి రక్షింపుము. అవోత్తరాతాత్ అవదక్షిణాతాత్. ఉత్తర దక్షిణముల నుండి రక్షింపుము. అవచోద్వాతాత్ అవాదరాతాత్. పైనుండి క్రింది నుండి రక్షింపుము. సర్వతో మాం పాహి పాహి సమంతాత్. అన్ని వైపుల నుండి నిరంతరము నన్ను రక్షింపుము. త్వం వాంగ్మయస్తం చిన్మయః. నీవే వాక్కువి మరియు శుద్ధ చైతన్యానివి. త్వం ఆనందమయస్తం బ్రహ్మమయః. నీవే సంపూర్ణ ఆనందమయుడువు మరియు నిరాకార పరబ్రహ్మవు. త్వం సచ్చిదానంద ద్వితీయోసి. నీవే శాశ్వత సత్యానివి, చైతన్యానివి మరియు ఆనందానివి. త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. నీవే ప్రత్యక్ష పరమాత్మవు. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. నీవే సంపూర్ణ జ్ఞానము గల విజ్ఞానివి.
సర్వం జగదిదం త్వత్తో జాయతే. ఈ జగత్తంతయు నీ నుండే ఆవిర్భవించింది. సర్వం జగదితం త్వతస్తిష్టతి. ఈ జగత్తంతయు నీవే ప్రతినిధివి. సర్వం జగదిదం త్వయి లయమేష్యతి. ఈ జగత్తంతయు నీయందే లయమగుచున్నది. సర్వం జగదిదం త్వయి ప్రత్యేచి. ఈ జగత్తంతయు నిన్నే నమ్మియున్నది. త్వం భూమిరాపో నలో నిలో నభః. పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము నీయందే ఉన్నది. త్వం చత్వారి వాక్పదాని. భాషయందలి 4 భాగాలైన పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులువు నీవే. త్వం గుణత్రయాతీతః. నీవు సత్వ, రజో, తమో గుణాలకు అతీతుడవు. త్వం దేహత్రయాతీతః. నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతుడవు. త్వం కాలత్రయాతీతః. నీవు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకి అతీతుడవు. త్వం మూలాధార స్థితోసి నిత్యం. నీవు ఎల్లప్పుడూ మూలాధార చక్రం నందు ఉండెదవు. త్వం శక్తిత్రయాత్మకః. నీవు ఇచ్ఛ, క్రియ, జ్ఞానశక్తుల సారమై ఉన్నావు. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. యోగులు సదా నిన్నే ధ్యానించుచున్నారు. త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్తం. సృష్టివైన బ్రహ్మవు, జగత్ పోషకుడువైన విష్ణువు నీవే. రుద్రాస్తం ఇంద్రాస్తం. లయకారకుడివైన శివుడువు, దేవతలకు అధిపతివైన ఇంద్రుడువు నీవే. అగ్నిస్తం వాయుస్తం. నీవే అగ్నివి, వాయువువి. సూర్యాస్తం చంద్రమాస్తం. నీవే సూర్యుడువు, చంద్రుడువు. బ్రహ్మ భూర్భవస్వరూరం. నిరాకార పరమాత్మవు, భూమివి, ఆకాశానివి, స్వర్గానివి మరియు ఓంకారానివి. గణాది పూర్వముచ్చార్య. గణములలో ముందుగా ఉచ్చరింపబడు గా. వర్ణాది తదనంతరం. తర్వాత అక్షర క్రమములో మొదటిది ఆ. రంగులలో మొదటిది ఎరుపు. అనుస్వార పరతరః. తదుపరి నాసికా ధ్వని అయిన మా. అర్ధేందులసితం తారేణ ఋతం. అర్ధచంద్రుని వలె ప్రతిధ్వనిస్తూ తారలతో కూడి ఓంకారం అవుతుంది. ఏతత్తవ మనుస్వరూపం. ఇది నీ మంత్ర నిజస్వరూపం. గకార పూర్వరూపం. గకారం మొదటి రూపం. అకారో మధ్యమ రూపం. అకారం మధ్యమ రూపం. అనుస్వార శాంత్య రూపం. మకారం చివరి రూపం. బిందురుత్తర రూపం. ఆ తర్వాత బిందువు. నాద సంధానం సంహితా సంధిః. శబ్దాలను కలిపి పలుకుటే సైషా గణేశ విద్య. గణేశుని గురించిన విజ్ఞానము. గణక ఋషి. గణక ఋషిచే చెప్పబడిన నిశ్రుత్ గాయత్రీ ఛందః. ఛందోబద్ధమైన గాయత్రీ మంత్రము. గణపతిం దేవత. దేవగణ నాయకుడైన. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతికి నమస్కృతులు. ఏకదంతాయ విద్మహే. ఏకదంతుని గురించిన జ్ఞానము. వక్రతుండాయ ధీమహి. వక్రతుండుని పైన ధ్యానము. తన్నో దంతి ప్రచోదయాత్. మనలో ప్రేరణ కలుగు చేయుగాక. ఏకదంతం చతురహస్తం. ఒకే దంతముతో 4 చేతుల యందు పాశమాంకుశధారిణం. పాశము అంకుశం ధరించి. రదంచ వరదం హస్తే బిభ్రాణం. విరిగిన దంతం అభయముద్రతో. మూషకధ్వజం ఎలుక వాహనం గల. రక్తం లంబోదరం ఎరుపు రంగుతో పెద్ద పొట్టతో. శూర్పకర్ణకం రక్తవాససం. పెద్ద విసనకర్రల వంటి చెవులు కలిగి ఎర్రటి వస్త్రములు ధరించి. రక్త గంధానులిప్తాంగం. శరీరమంతయు పరిమళభరితమైన రక్త చందనపు పూతగల. రక్త పుష్పై సుపూజితం. ఎర్రని పుష్పములతో పవిత్రముగా పూజింపబడు. భక్తానుకంపినం దేవం. భక్తుల పట్ల దయగల
జగత్కారణమచ్యుతం సృష్టి కారకుడవు మరియు నాశరహితుడవు. ఆవిర్భూతం చ సృష్టియాదౌ సృష్టికి ముందే ఆవిర్భవించిన వాడవు. ప్రకృతే పురుషాత్పరం ప్రకృతి పురుషులకు అతీతుడవు. ఏవం ధ్యాయతియో నిత్యం ఎవరైతే ఎల్లవేళలా నిన్నే ధ్యానించుచున్నారో అటువంటి సయోగి యోగినాం వరహ మా యోగివి యోగులందరిలోకి శ్రేష్ఠుడవు. నమో వ్రాతపతయే అన్ని విద్యలకు అధిపతివైన నీకు నమస్కారము. నమో గణపతయే గణాధిపతివైన నీకు నమస్కారము. నమో ప్రమదపతయే శివుని ప్రమద గణములకు అధిపతివైన నీకు నమస్కారము. నమస్తేస్తు లంబోదరా ఏకదంతాయ లంబోదరుడవు ఏకదంతుడవైన నీకు నమస్కారము. విఘ్ననాశినే శివసుతాయ విఘ్ననాశకుడవు శివుని కుమారుడైన శ్రీ వరదమూర్తయే నమో నమః. కోరిన కోరికలు తీర్చి శుభములను కలుగజేయు నీకు నమస్కారం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి అయిన శ్రీ మాతాజీ నిర్మలాదేవికు నమస్కరించుచున్నాము. మన చిత్తాన్ని పూర్తిగా మూలాధారంలో ఉన్న శ్రీ గణేశ శక్తిని పూర్తిగా తీసుకుంటూ నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రారంలోకి తీసుకొచ్చుకుంటూ అమ్మ ఇచ్చే అనంతమైన పరమ చైతన్యాన్ని మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుంటూ శ్రీ మాతాజీ ఈ విశ్వంలో ఉన్న శ్రీ గణేష శక్తిని, ప్రణవ శక్తిని, ఓంకార శక్తిని మా యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా మా శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి ప్రసాదించి కణకణంలో శ్రీ గణేశ తత్వాన్ని స్థిరపరచండి తల్లి. ఈ పూర్తి నిర్విచార నిశ్శబ్ద స్థితిలో అమ్మ యొక్క అమృత వాక్కును ఆత్మపూర్వకంగా విందామండి. జై శ్రీ మాతాజీ. శ్రీ గణేశ పూజ 1989. Today you have come here to worship me as Sri Ganesh. We have been singing the praise of Sri Ganesha before every puja. And we have such tremendous respect for Sri Ganesh, because we have found out that unless and until Sri Ganesha, who is the symbol of our innocence, is not awakened within us, we cannot enter into the kingdom of God. And even to stay there and to enjoy the blessings of Sri Ganesha, we have to have our innocence fully blossoming. So we praise him, and he is very easily praised. And whatever we might have done wrong before coming to Sahaja Yoga, he completely forgives, because he is the eternal child. You have seen children, when you slap them, sometimes get angry with them, they forget it.
They only remember the love and not what they have suffered at your hands. Till they grow up, they do not have memory of bad things done to them. From the very beginning, a child is born to a mother. He doesn't know what he has gone through. Then gradually the memory starts working and he starts restoring things within himself. But in the beginning, only he remembers what nice things have happened to him. So we always like to ponder about our childhood, what we enjoyed in our childhood. But as we start growing up, we start remembering all the miseries and all the tribulations we had to go through. All the ordeals through which we have passed, we try to magnify it. In childhood, the children only remember the people who have loved them and not the people who have hurt them. They don't want to remember, perhaps. It looks like that. But when they grow up, they only try to remember those people who have harmed them or have troubled them. And that's how they make themselves very miserable. But the principle of Ganesha is extremely subtle. It's the subtlest of subtle. And it exists in everything. That it exists in the matter, in the form of vibrations. There is no matter which is without vibrations. It has vibrations which are seen even in the atoms and also in the molecules of all matter that is existing. So Sri Ganesha is the first one who was established in the matter as well. As a result, we can see he exists in the sun, he exists in the moon, he exists in the whole universe, in the whole creation, and he continues to exist in human beings also. Only the human beings have capacity to some or other cover up the innocence. Otherwise, animals are innocent. Human beings have the freedom. If they want, they can cover up their innocence. They can shut down the doors of Sri Ganesha and say that he does not exist. They can cloud it. And that is why we find among human beings that they are doing so many horrible things, avoiding the existence of Sri Ganesha. But he acts. He acts in a way that he shows natural results of our wrongdoings. Like if you do things which are not pleasing to Sri Ganesh, he goes up to a point, forgives you up to a point, and then he starts emerging out as diseases, as physical diseases, and in women it becomes a mental disease. Also, it can create problems in the nature. The natural catastrophes are also only the curse of Sri Ganesha. When people start doing wrong things, behaving in a wrong manner, collectively, then the natural catastrophes come to teach them a lesson. So, in his essence, though he exists in everything, also in that he has capacity to assert his will to bring forth
the destruction of the whole world. We have Sri Ganesha's idea as a minute thing. We think he can go on a little mouse, though he must be a very minute. He is as minute as he is great. He surpasses all the deities because of his wisdom. He is the giver of wisdom. He gives us wisdom. He makes us learn. He is our guru in that respect, Mahaguru, because he teaches us how we should behave. If you try to surpass him and try to misbehave, even the mother won't support, because she knows that those who surpass Sri Ganesha are also the people who will never respect the mother. So he is the epitome of respect for mother. Epitome. He does not know any other gods. He does not know Sadashiva. He doesn't know anybody else, but he only respects the mother. So he is the one who is the power of devotion and complete surrender to mother, and that's why he is the most powerful deity among all the deities. And nobody can surpass him in his power. We have to understand that as children are growing, Sri Ganesha starts growing in them also, but as they are human beings, they can somehow or other try to overpower Sri Ganesha. So it's the duty of parents who are Sahajogis to see that they look after their children in a way, in a detached way, to see that Sri Ganesha in them is settled. The first sign of Sri Ganesha in a child is wisdom. If the child is not wise, if he is troublesome, if he does not know how to behave, then that shows that the Sri Ganesha is being attacked by him. And these days, in the modern times, as it is, children are very much under attack. Innocence is under attack. And it is very difficult for people to make a fine line as to how far to go with children and how far not to go. Today's lecture would be more concerning about how far to go with Sri Ganesha as far as children are concerned, because that's a very important point. Because he is the giver of wisdom. So the parents must understand that if he is the giver of wisdom, there should be wisdom within me. And if I have the wisdom, then I have the balance. And I don't lose tempers with children, but I try to correct them in such a manner that they get corrected. On the contrary, if you try to be very harsh with your children, they might react and they might go astray. Or you try to restrict them too much, then also they will behave in the same manner. So one thing is to be taught to your own children, as Sri Ganesha himself does, that respect your mother. Your mother means your holy mother and your own mother. That is very important. If the father doesn't make the child respect the mother, the child can never be all right, because the authority comes from the father, no doubt, but mother must be respected. But for that, it is very important that mother must respect the father. So in the presence of children, if you start fighting with each other, misbehaving, and talking in a manner that is not proper, also will have a very bad effect on the Ganesha Tattva of the child. This upbringing is a very important thing in Sahaja Yoga, because by God's grace, you all have got realized children. So you must know how far to go with your children, to make them wiser, to be moral, to be righteous. First thing is that you should try to preserve their wisdom. If they say something wise, you must appreciate. But they should not also say out of place, out of grace. So the misbehavior
is also not to be tolerated, in the sense that whatever is wisdom within has to be expressed outside as light. Now we go further with it to see how far Sri Ganesha acts. As I said, in the subtlest of subtlest he exists, but you have to awaken him. For example, you have seen the water which is vibrated. Means what? Vibrated means the Ganesha Tattva is being enlightened in that water. So when that water goes into your stomach or into your eyes or wherever you want to put it, it acts. Acts in a way that it excites Isha Ganesha Tattva into anything that you put it. Now you have seen we have got miracles of agriculture to begin with. Miracles of agriculture is such that people are amazed. But it's very simple. Once you start exciting the Ganesh principle into the seed, it becomes 10 times, sometimes 100 times. Even the Mother Earth, which we think to be something dead, can be vibrated. Supposing you Sahajogis walk bare feet on the ground, the Mother Earth gets vibrated. Such Mother Earth will act on the trees, on the grass, on the flowers, on the everything. As it is, the Sahajogis have been telling me that in their ashrams, all the flowers that grow are out of size and very fragrant. Like daisies never had fragrance in London or in England, never. Now the daisy size was so small, it has become so big, and you see them everywhere, so fragrant. And it is a miracle the first time when I told somebody that the daisies have fragrance, they couldn't believe it. And when they saw the fragrance, they were surprised. In the same way, Ganesha Tattva understands things, organizes, works out. If it is awakened, if it is not, it is sleeping, then it does not. So it acts, it works out. Like a little seed when it sprouts, at the tip of the seed, there is a little cell which has got the Ganesh Tattva which is being awakened. So it knows how to go down, how to go around a stone, and how to embed itself, and how to reach the source of water. But it has only the sense how far to go to exist, how far to go to nourish yourself on a very material plane, how to allow the tree to grow. But this Ganesh Tattva starts becoming very, very subtle and subtlest at the point of Agya Chakra. At the time of Agya Chakra, it understands that it has now the spiritual dimension. The same Ganesha Tattva which acted in a small little tip of a root now acts for the spiritual thing. That's why people close their eyes when they meditate, because they don't want to see anything else, but they want Sri Ganesha just to act for the meditative process of their Kundalini. This process of meditation, when we close our eyes, acts. But if you see, if somebody is sleeping and he is dreaming, you will see there will be, the eyes will be all the time moving, there will be moving eyes. This Ganesh Tattva is now acted by your attention. If you have an attention which is all the time going from this place to that place, to that place, to that place, then it is affected. Especially in the case when we start looking at men, looking at women all the time, then also our Ganesha Tattva gets very much destroyed. Such people are difficult for rising in their ascent, because Agya itself goes out. Then this Ganesha Tattva can also be reduced if you are very materialistic, all that worried about your things, like you have something in the house, you're worried about, and looking at everything all the time, trying to correct it, and
all the time worried about the matter, then also this Ganesha Tattva can be lost, because you are all the time worried about these things. Like we are going to the shop and we are seeing everything, what is there, what should I buy, what should I buy. Like that also, if you do too much, it will be. But supposing you are buying something out of beauty, for beauty. You want to buy something for beautifying your house. That means you are trying to do something to please others. You are doing it to make others very happy. Then it acts the other way now. Then it increases your ascent. But if it is done only to create a kind of a joy for others, sharing of the beauty of whatever you have bought or you have taken. But supposing you are buying anything for making others feel jealous, that also I have recently learned that there is a capacity like that for people to buy something to make others jealous, not to make somebody feel happy. If there are people who buy things just to make others feel jealous, then also their Ganesha Tattva can be destroyed. What you should buy anything, you should make a beautiful house. When somebody comes to your house, you should say, oh, what a nice thing we have seen. Not attachment to the thing, but attachment to the thing, how people feel, how they feel nice and relaxed, and they feel their Sri Ganesha within them, which is beauty. When this feeling comes in, then we should say there's Ganesha Tattva. And it's a very motherly feeling. It is like a mother always wants to give sweet things to her children, beautiful things to her children. In the same way, in that you have that Vatsalya, as it's called, is the feeling of the mother for the child. That subtle feeling you have, that people have come to my house, now see how they are happy, they are enjoying this, and they are appreciating it. In that way, you also satisfy a very great Ganesha principle, is that you have taken note of the artists. Though the artists are creating, they are all beautiful things out of matter through the Swadhisthana, but without Swadhisthana being governed by Sri Ganesha, it cannot be beautiful. These days, as you see, the artists are taking to all sort of grotesque things and very immoral things. And these things are of no eternal value. Today people will buy them and tomorrow they'll throw away. Only the things which have got the subtle Ganesh principle in it acting, which makes you soothe down, which makes you feel peaceful, which makes you feel happy, is the one that is appreciated. So Sri Ganesha establishes within you the higher self. So the baser self, which enjoys all baser things of lives, are being curtailed down, being cut down, sometimes completely destroyed by Sri Ganesha. I'll give an example of Mona Lisa. If you see Mona Lisa, I don't know, she cannot be an actress. She cannot win any beauty contest, I think. Her face is very serene, very motherly, very pure, her eyes. And why is it that she's eternally so much appreciated? The reason is, there is Ganesha principle in her. She's a mother. And the story about that one is that this lady had lost her child. And she would never smile, she would never cry. And one little child was brought to her. And when she saw the child, then the smile that came on her face of that love for the child is being depicted by this great artist. And that's why people are appreciating it. And you have seen in the West, though the people don't show much interest in the mother-child relationships, anywhere you go is the mother and child theme is the best. They'll show you a photograph, this is mother and child, this is Christ's mother and child. When the Christ was brought down, the mother is there. They have to have mother and the child principle acting, otherwise that picture is not regarded as something great. Or you have to have actually Christ, who is a Ganesh principle himself, to be shown.
I haven't seen any picture as such of those days where these principles are not there. Even Picasso has used it. Even people who have been quite modern had to use this principle to popularize. But some people have used to popularize not the Ganesh principle, just anti-Ganesh principles. All such things have vanished into thin air, and I see now gradually it's all going down and down and down and down. Despite the fact people have lost their morals, but still they would like to have Rembrandt, they like to have Leonardo da Vinci, they would like to have such artists who have done mother and child. It's very surprising. Even I went to Austria this time, I said, what statues you have? I said, we have got beautiful Madonna and the Child. So this principle is the most pleasing principle. It's the most pleasing principle for human beings. To see the children, to play with them, to enjoy their company. Why? Because it has that sweetness of a child. It's really, I should say, tickles joy within you when you see a child. Immediately the face becomes different. I have told you that I have seen even a crocodile cracking her eggs. They showed it in a film. And you should have seen the eyes of the crocodile at that time. How carefully she was cracking. So beautiful her eyes were, full of such love pouring out of her eyes. I can't believe these are the eyes of the same crocodile. And so slowly she's cracking with her mouth all the eggs and the little crocodiles coming out. And then she brings them on the shore and washes them in the mouth all the time. So carefully, like a bathroom, she uses her mouth, you see. You should see how animals also act to their children. But when you become sort of modern, so-called, your actions are very funny. There are people who are killing children. There are people who are abusing children. I mean, it is worse. జై శ్రీ మాతాజీ. కొంతసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందామండి. మన చిత్తం పూర్తిగా మూలాధారాన్ని సహస్రారాన్ని కలుపుకుంటూ నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారు ఇచ్చిన అమృత వాక్కుకు తెలుగులో అనువాదం చూద్దామండి. శ్రీ గణేష పూజ 1989 స్విట్జర్లాండ్. శ్రీ గణేశుడు అమాయక స్వభావానికి చిహ్నం. మనం నిర్వర్తించే ప్రతి పూజకు మున్ముందుగా శ్రీ గణేశుణ్ణి స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. మనందరికీ శ్రీ గణేశుడు అంటే అమితమైన భక్తి శ్రద్ధలున్నాయి. శ్రీ గణేశ తత్వం మనలో జాగృతం కానట్లయితే మనం భగవంతుని సామ్రాజ్యంలోనికి ప్రవేశించలేము. అందుచేతన మనమంతా తప్పనిసరిగా శ్రీ గణేష్ని ఆశీస్సులు పొందవలసి ఉంటుంది. మనలో అమాయకత్వం సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఉండాలి. కనుక మనం ఆయన్ని స్తుతిస్తాము, కీర్తిస్తాము. ఆయన అతి సులభంగా ప్రసన్నుడవుతాడు. సహజయోగంలోనికి రాకముందు మనమేమి తప్పులు చేసి ఉన్నా ఆయన శాశ్వత శిశువు కావున మనల్ని పూర్తిగా క్షమిస్తారు.
చిరుప్రాయంలో చిన్నపిల్లలు వారిని ప్రేమించే వ్యక్తులను మాత్రమే గుర్తుంచుకుంటారు. పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ వారికి అపకారం చేసిన వారిని గుర్తుపెట్టుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. శ్రీ గణేశ తత్వం బహు సూక్ష్మమైంది. ఆ తత్వం సృష్టిలోని సర్వ వస్తుజాలంలో నివసిస్తుంది. ఆ తత్వం చైతన్య లహరి రూపంలో ఉంటుంది. చైతన్య లహరి లేకుండా ఏ పదార్థము లేదు. శ్రీ గణేశుడు పదార్థంతో పాటు సృష్టింపబడిన ప్రప్రథమ స్వరూపుడు. సూర్యునిలోను చంద్రునిలోను యావత్ విశ్వమంతటిలోనూ ఆయన నెలకొన్నట్లుగా మనం గమనించుకోవచ్చు. ఆయన అలాగే మానవుల్లో కూడా తన స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు. మానవులకు వారి అమాయక స్వభావాన్ని వారికే వారు మూసివేసుకునే స్వేచ్ఛ ఉంది. మనుషులు శ్రీ గణేశ తత్వాన్ని తమలో మరుగుపరుచుకుని ఆయన లేనే లేడని వారు వాదించవచ్చును. శ్రీ గణేషుని మెప్పించని పనులు మనం చేస్తే ఆయన ఓ స్థాయి దాకా వెళ్ళి మిమ్మల్ని క్షమిస్తాడు. ఆ తర్వాత ఆయన పురుషుల్లో ఓ భౌతికమైన వ్యాధి రూపంలో, స్త్రీల్లో ఓ మానసికమైన వ్యాధి రూపంలో ఉత్పన్నం కావడం సంభవిస్తుంది. ప్రకృతిలో కూడా సమస్యలు సృష్టించవచ్చును. ప్రకృతి సిద్ధంగా ఉత్పన్నమయ్యే విపత్తులు కూడా శ్రీ గణేశుని శాప ఫలితమే. ఎప్పుడు అత్యధికులు సామూహికంగా దుష్ట మార్గంలో పయనిస్తూ పాపకార్యాలు చేయటం ప్రారంభిస్తారో అప్పుడు వారందరికీ ఓ గుణపాఠాన్ని బోధించుటకై ప్రకృతి సంబంధమైన మహా విపత్తులు సంభవిస్తాయి. శ్రీ గణేశుడు ఎంత మహోన్నతుడో అంత సూక్ష్మ స్వరూపుడు కూడా. తన వివేకం మూలంగా దేవతలందరినీ అధిగమించాడు. ఆయన వివేక ప్రదాత. ఆయన మనల్ని నేర్చుకునేటట్లుగా చేస్తాడు. ఆ విధంగా మనకు ఆయన ఓ గురువని బోధిస్తాడు. కనుక ఆయన మనకు మహాగురువని కూడా చెప్పవచ్చును. ఎవరైతే శ్రీ గణేశుని అతిక్రమిస్తారో ఆ ప్రజలు శ్రీ మాతాజీ కూడా గౌరవమీయని వారవుతారు. ఆయనకు వేరే దేవతలెవ్వరూ తెలియదు. ఆయన ఆదిమాతకు తనకు తానుగా సంపూర్ణంగా అర్పించుకున్న ఓ మహాశక్తి. అందుచేతనే దేవతలందరిలోనూ అతడు అత్యధిక శక్తి సంపన్నుడు. ఏ ఒక్కరూ అతని శక్తిలో అధిగమించలేరు. ఓ శిశువులోని గణేశ తత్వానికి ప్రథమ సంకేతం వివేకం. ఈ రోజుల్లో అమాయకత్వము నిరంతరం దాడికి గురవుతున్నది. పెద్దలకు తమ పిల్లల ప్రవర్తనను సరిదిద్దడంలో ఎంతవరకు వెళ్ళవచ్చును, ఎంతవరకు వెళ్ళరాదని విషయం తెలియటం లేదు. శ్రీ గణేశుడు వివేకాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత తల్లిదండ్రులు శ్రీ గణేశుడు వివేక ప్రదాత అయితే మాలో కూడా ఈ వివేకం ఉండి తీరాలి. మాకు వివేకం ఉంటే మా స్వభావంలో కూడా సమతుల్యత ఉంటుంది. మా పిల్లల పట్ల అనవసరమైన క్రౌర్యాన్ని ప్రదర్శించము. వారు సక్రమమైన పందాలో పెరిగే విధంగా మా ప్రవర్తన ఉంటుంది అని భావించాలి. మీలో సమతుల్యత లోపించి మీరు మీ బిడ్డలతో అత్యంత కఠినంగా ప్రవర్తిస్తే వారి దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించి దారి తప్పే అవకాశం ఉంది. స్వయంగా శ్రీ గణేశుడు తన మాతృమూర్తిని గౌరవించినట్లుగాని మీ బిడ్డలు కూడా తమ మాతృమూర్తిని గౌరవించకపోతే ఆ బిడ్డ ఎన్నడూ సరైన వ్యక్తిగా రూపొందలేడు. తండ్రి ఈ విషయంలో తన బాధ్యతను మరవకూడదు. అధికారం తండ్రి నుంచి వచ్చిన తల్లి మాత్రం తప్పనిసరిగా గౌరవింపబడి తీరాలి. అలాగే భార్య తన పతిదేవుణ్ణి గౌరవించడం కూడా అంతే ముఖ్యం. చిన్నపిల్లల సమక్షంలో పెద్దలు ఒకరితో మరొకరు తగువులాడుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్నట్లయితే పెద్దల దుష్ప్రవర్తన పిల్లల గణేశతత్వంపై అధిక చెడు ప్రభావం చూపిస్తుంది. భగవద్ అనుగ్రహం వలన మీకందరికీ ఆత్మసాక్షాత్కారంతో జన్మించిన పిల్లలున్నారు. కనుక సరైన పెంపకం అనేది సహజయోగంలో అతి ముఖ్యం. మీ బిడ్డలను వివేకవంతులుగాను, నీతివంతులుగాను, ధర్మబద్ధులుగాను తీర్చిదిద్దుటకై మీ సంతానంతో మీరు ఎలా ప్రవర్తించవలసి ఉంది అనేది తెలుసుకోవాలి. అంతర్గతంగా శ్రీ గణేశుడు ఎంతవరకు తన కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాడో ఇప్పుడు ఒక మారు చూద్దాం. ఉదాహరణకు చైతన్యకరించిన నీటిని తీసుకుందాం. గణేశ తత్వం చేత ఆ విధంగా చైతన్యకరింపబడిన ఆ నీటిని మీరు సేవించారనుకుందాం. ఆ నీరు మీ ఉదరంలోకి వెళ్ళినా
లేక మీ కన్నుల్లోకి వెళ్ళినా మరి ఏ ఇతర భాగాలకు వెళ్ళినా ఆ నీరు అక్కడ గణేష తత్వాన్ని ఉత్తేజపరుస్తుంది. వ్యవసాయ రంగంలో గణేష తత్వం చేసిన అద్భుతాలను మీరంతా చూశారు. ఓసారి గణేష తత్వాన్ని విత్తనంలో ఉత్తేజపరిచినట్లయితే ఆ విత్తనం ఏ 10 రెట్లో 100 రెట్లో వృద్ధి చెందుతుంది. సహజయోగులు భూమిపై తమ ఒట్టి కాళ్లతో నడిస్తే భూమాత కూడా చైతన్యకరింపబడుతుంది. అయితే ఆజ్ఞాచక్రం వద్ద ఈ గణేష తత్వం సూక్ష్మాతి సూక్ష్మం కావడం ప్రారంభమవుతుంది. ఆజ్ఞాచక్ర స్థానం వద్ద ఆధ్యాత్మిక ప్రమాణాల ప్రకారం వెళ్ళవలసి ఉంటుందని గణేష తత్వం అర్థం చేసుకుంటుంది. మీ చిత్తం స్థిరాన్ని బట్టి గణేష తత్వం మీపై పనిచేస్తుంది. మీరు అస్థిర చిత్తులైతే గణేష తత్వం దాడికి గురి అవుతుంది. మనం స్త్రీ పురుషులను నిరంతరం పిచ్చిగా అదే పనిగా తరచు చూడటం వలన మనలో గణేష తత్వం దెబ్బతింటుంది. మీరు అమిత భౌతికవాదులై నిరంతరం మీ విషయాల గురించి ఆందోళన చెందుతూ ఎల్లవేళలా ప్రతి ప్రాపంచిక వస్తు సామగ్రి విషయంలో గందరగోళ పడుతున్నట్లయితే అప్పుడు కూడా మీ గణేష తత్వం దెబ్బతింటుంది. మీరు కేవలం ఇతరులకు అసూయ కలిగించడానికే వస్తు సముదాయాన్ని సేకరిస్తున్నట్లయితే అప్పుడు కూడా మీ గణేష తత్వం వినాశం పొందుతుంది. ఏ వస్తువులైతే మిమ్మల్ని శాంతిపూరితంగా ఉండేటట్లు చేస్తాయో, ఏవైతే మీకు సదా ఆనందాన్ని కలిగిస్తాయో, సూక్ష్మమైన గణేష తత్వం పనిచేస్తున్న ఆ రకమైన వస్తు సముదాయాన్ని మాత్రమే మనం ప్రోత్సహించాలి. శ్రీ గణేశుడు మీలో ఓ ఉన్నత వ్యక్తిత్వాన్ని స్థాపిస్తాడు. మీ బిడ్డల సంక్షేమ రీత్యా మీలో ప్రేమతత్వ అభివృద్ధి జరగటం అనేది అతి ముఖ్యము. మీరు సహజయోగులైనందున మీ ప్రేమ కేవలం మీ బిడ్డకు మాత్రమే పరిమితమై ఉండరాదు. మీ బిడ్డలని విధేయులుగాను వివేకవంతులుగాను పెంచడం విధిగా మీ బాధ్యత అని తెలుసుకోండి. జై శ్రీ మాతాజీ. అమ్మ ఇచ్చిన ఈ అమృత వాక్కుని మనలో పూర్తిగా స్థిరపరచుకుంటూ శ్రీమాతాజీ ఈ ధ్యానాన్ని మీ యొక్క పవిత్రమైన పాదపద్మాలకు సమర్పిస్తున్నాం తల్లి. ఈ ధ్యానంలో మేము ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి మమ్మల్ని మన్నించండి తల్లి. శ్రీమాతాజీ ఈ ధ్యానం ద్వారా మీ అనంతమైన శక్తిని, మీ అనంతమైన ఆశీర్వాదాలను ఈ విశ్వమంతటికి కూడా ప్రసాదించండి తల్లి. విశ్వమంతటిలో కూడా ఉన్న అమాయకత్వానికి మీ యొక్క పూర్ణ రక్షణను ప్రసాదించండి తల్లి. శ్రీ గణేష తత్వాన్ని మా అందరిలో పూర్తిగా స్థిరపరచండి తల్లి. మమ్మల్ని అందరినీ శ్రీ గణేషునిలాగా తీర్చిదిద్దండి తల్లి. జై శ్రీ మాతాజీ. అందరం కూడా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధం వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని రేపు ఉదయం జరిగే సామూహికతలో మరలా కలుసుకుందామండి. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై శ్రీ మాతాజీ. హ్యాపీ శ్రీ గణేష పూజ. అందరం కూడా సంగీతం వింటూ మన ధ్యాన స్థితిని కొనసాగించుకుందాం.